క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో నుండి యేసు ఎవరు అనే అంశమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకమునకు రావలసినటువంటి అగత్యత ఏమిటి? ఆయన నిజంగా దేవుడా? దేవునికి మరణం అనేది ఉంటూ ఉన్నదా అని ప్రజలు పలు విధాలుగా మాట్లాడుకొనుచూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయన ఈ లోకమునకు రక్షకుడుగా అవతరించినటువంటి వాడు. ఆయన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య అవతరించెను. ఆయన దేవుడు కనుక దేవుని ప్రజలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువుల వారి గురించి రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు యూదులు, పరిసయ్యులు. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుండి 56 వరకు చదువుకొనొచ్చు ఉన్నప్పుడు, యేసు స్వదేశమునకు వచ్చి పరిశుద్ధ మందిరములో దేవుని వాక్యమును బోధించు ఉన్నప్పుడు, ఈయన ఎవరు? ఈయనకు ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చినది? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఈయన మరియమ్మ కుమారుడు కాడా? ఇతని సహోదరులైనటువంటి షిమ్యోను, యోసేపు, యోదా అన్నటువంటి వారు మన దగ్గర ఉన్నటువంటి వారు కారా? వీరి సహోదరులైనటువంటి సహోదరీమణులందరూ కూడా మనతో ఉన్నవారు కారా అని రకరకాలుగా ప్రశ్నలు వేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తుని గురించి యోహాను సువార్త 7:12లో యూదుల్లో కొందరు మాట్లాడుచు ఉన్నారు, యేసు మంచివాడని కొందరు, యేసు మంచివాడు కాడని కొందరు మాట్లాడుచు ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడు అని లోకములో ఉన్న ప్రజలందరూ తలస్తూ ఉంటే, యూదులైనటువంటి వారు అందరూ కూడా అంటూ ఉన్నారు, ఈయన దేవదూషణ చేయించు ఉన్నాడు, ఈయనలో పాపమున్నది, పాపులకు స్నేహితుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో యేసు దేవుడు. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి చదువుకొనుచున్నప్పుడు, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు మరి వీడు పాపము చేసనా? వీడి తల్లిదండ్రులు పాపము చేసి అన్నారా వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు అన్నప్పుడు, యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటలు ఏమిటి అనగా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపము చేయలేదు, కానీ దేవుని కార్యములు వీని యందు నెరవేర్చబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు. యోహాను 9:6లో చూచినట్లయితే యేసు కొంత తడువు చేశాడు. కారణం ఏమిటి అనగా, అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. యేసు ఉమ్మిని నేల మీద వేసి బురదగా చేసి అతని కన్నులకు పూసి, సిలోయమనే కోనేటికి వెళ్ళి అక్కడ నీవు కడుక్కొనము, నీ కన్నులు నీవు బాగుపడుదు అని సెలవిచ్చాను. వెంటనే అతడు కోనేరు, సిలోయమనే కోనేరుకు వెళ్ళి
తన కనులను కడుక్కొనగా అతడు చక్కగా చూపు పొంది ఉండెను. అతడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. 3 విధాలుగా దేవుని ఘనపరచాడు. ఆయన మొదటిది రక్షకుడు అని దేవుని ఘనపరిచాడు. మనుష్యుడు తన స్వశక్తి వలన పాపములకు నివారణ పొందలేడు, కానీ యేసు అన్నటువంటి రక్షకుడు పాపములను క్షమించినటువంటి వాడు. ఆయన మాత్రమే పాపములను క్షమించగలడు అని ఇతడు గ్రహించాడు. అందుకనే పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి దేవుడు, రక్షకుడు అని ఆయన గ్రహించి ఉన్నాడు. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసు రక్షకుడు అని గ్రహించావా? యేసు పాపము లేనటువంటి వాడు, కన్యమేరీ గర్భములో జన్మించి ఆయన పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు అని అర్థమై ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు అనేక మందిని ఈ లోకములో రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో మనం చూస్తూ ఉంటే, కల్వరిలో సిలువలో వేలాడుచున్నటువంటి 2 దొంగలలో ఒకడు యేసును విశ్వసించి ఉన్నాడు. అతడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న ప్రార్థన చేశాడు. యేసు అతని ప్రార్థన ఆలకించి అతన్ని రక్షించి, నీవును నాతో కూడా పరదైసులో ఉందువుగా కానీ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము చూడగలిగినట్లయితే మరి ఇంకొక వ్యక్తి కనబడుచు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం చూచినట్లయితే, దేవుని ప్రజలారా, మరి పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయములో ఆమె వ్యభిచారము చేత పట్టబడింది. పరిసయ్యులు, శాస్త్రులు ఆమెను యేసునొద్దకు తీసుకొని వచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టుకొని ఉన్నాము. మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ఉన్నది. మీరేమి చెప్పుతారు అన్నప్పుడు యేసు, మీరు అన్నట్లే ఆమెను రాళ్లతో కొట్టి చంపండి. మొట్టమొదటిగా మీలో పాపము లేనటువంటి వాడు ఆమె మీద రాయి విసరండి అని చెప్పి ఆయన నేల మీద కూర్చొని ఏదో రాస్తూ ఉన్నాడు. వారందరూ చూస్తూ ఉన్నారు. వారి చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళన్నీ పారవేసి ఎవరికి వారే వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేరు. అమ్మా, ఎవరును నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె అంటుంది, ఎవరునూ నాకు శిక్ష విధించలేదు ప్రభు అని మాట్లాడినప్పుడు, అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, నీవు ఇక మీదట పాపము చేయకము అని పంపించి ఆమెను రక్షించినటువంటి దేవుడు యేసయ్య. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని కూడా యేసు వారి వారి పాపము నుండి ఆయన రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవును నీ ఇంటి వారును ఆశీర్వాదించబడతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది.